హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మహేష్. మీరు చూస్తున్నారు సతీశ్వర్ ఈఎల్ఈ. గైస్ వాళ్ళైతే మనమైతే ఒక ఎమ్యులేటర్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. లేట్స్ ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, మనం ఇప్పుడైతే స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం. గైస్ స్పెసిఫికేషన్స్ మీరు చూసుకోవచ్చు గైస్. మనదైతే AMD ప్రాసెసర్ మీరైతే చూసుకోవచ్చు, 4GB ర్యామే గైస్. ఈ ల్యాప్టాప్లో విండోస్ ఎంటర్ప్రైజ్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయితే చేసి జరిగింది. ఆ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్లో అడగండి, ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకైతే లాంచర్ అయితే ఎక్కిచ్చేస్తాం గైస్. లాంచర్ కాదు గైస్, ఎమ్యులేటర్. ఓకే గైస్, ఫస్ట్లో LD ప్లేయర్ 5 డౌన్లోడ్ అని అయితే టైప్ చేయండి క్రోమ్ బ్రౌజర్లో. మీకు ఇష్టం వచ్చిన క్రోమ్ బ్రౌజర్ ఆర్ బ్రౌజర్. ఫస్ట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఫస్ట్ వెబ్సైట్లో కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి గైస్. కిందికి స్క్రోల్ చేస్తే మీకు అనేది అయితే LD లాంచర్ 5 32 బిట్ 64 బిట్ అనేది వస్తుంది గైస్. మీరైతే ఓల్డ్ పీసీ అయితే 32 బిట్ ఇన్స్టాల్ చేసుకోండి, న్యూ పీసీ అయితే 64 బిట్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అయితే చూపిస్తా ఎలా చెక్ చేసుకోవాలి అని. ఇదిగోండి గైస్, ఇక్కడ మీకు సిస్టమ్ దాంట్లో నాకైతే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అయితే ఉన్నది. అందుకే అయితే 64 బిట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోబోతున్నా గైస్. ఒక ట్యాప్ ఇచ్చేయండి గైస్, సింగిల్ ట్యాప్, మీకు అయితే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇదిగోండి గైస్, నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా. ఇకైతే గైస్ మనమైతే దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటా. ఓకే గైస్, మనమైతే ఫైల్స్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఫైల్స్ ఎక్స్ప్లోరర్లో మనమైతే ఓపెన్ చేసుకోబోతున్నాం. డౌన్లోడ్స్ గైస్, డౌన్లోడ్స్లోకి అయితే వెళ్దాం. డౌన్లోడ్స్లో LD ప్లేయర్ 64 సింగిల్ ట్యాప్ ఇస్తే మిగతా నోటిఫికేషన్ వస్తుంది. రన్ అడ్మినిస్ట్రేటర్ మీదే వస్తాను గైస్. మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ పర్మిట్ చేస్తే మీకు నెక్స్ట్ వస్తుంది. నాకైతే నోటిఫికేషన్ వచ్చింది గైస్, అదైతే ఏమో తెలియదు కానీ రికార్డ్ అవ్వలేదు, బ్లాక్ స్క్రీన్ అయ్యింది. ఓకే గైస్, ఇట్లా అయితే వచ్చేస్తుంది స్క్రీన్. ఇప్పుడైతే మీరైతే ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి గైస్. ఇక్కడ నుంచి మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఫాస్ట్ ఉండొచ్చు, అది కూడా కొద్దిగా స్లో అయితే అయ్యి ఉండొచ్చు. నేను ఈ యొక్క పర్టికులర్ టైంని అయితే ఫాస్ట్ చేస్తా.
ఓకే గైస్, మొత్తానికైతే మనకైతే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడే డౌన్లోడింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. మనమైతే స్టార్ట్ మీద క్లిక్ చేసేస్తే మీకైతే ఎల్ఈ లాంచర్ అయితే ఓపెన్ అయిపోతుంది. రండి గైస్ చూపిస్తా. స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసా. ఓకే గైస్, లోడింగ్ అవుతూ ఉన్నది. లో ఎండ్ పీసీ కాబట్టి కొద్దిగా లోడింగ్ అయితే టైం పడుతుంది. నార్మలే గైస్ లోడింగ్ అయితే. ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. చాలా ఓల్డ్ మెంబర్సే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఫ్రీ ఫైర్ లైక్ ఆల్ యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సైన్ అప్ అవ్వాలి అనే దాని గురించి చెప్పి మాట్లాడుకుందాం. టాటా, బాయ్ బాయ్.